నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 19, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నవమి తిథి జూలై 18 శుక్రవారం మధ్యాహ్నం 3:57 నుండి జూలై 19 శనివారం మధ్యాహ్నం 1:29 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం జూలై 19 శనివారం రాత్రి 12:14 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం శూల రాత్రి 12:54 వరకు, తదుపరి గండ. కరణం గర మధ్యాహ్నం 2:44 వరకు, తదుపరి వణిజ రాత్రి 1:34 వరకు, తదుపరి విష్టి భవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:32 నుండి ఉదయం 7:17 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు, గుళిక కాలం ఉదయం 5:34 నుండి ఉదయం 7:17 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:19 నుండి తెల్లవారితే 5:17 వరకు, అమృత గడియలు రాత్రి 8:14 నుండి రాత్రి 9:44 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, వరుణదేవుడు వాహనం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గుర్రం, బి మొసలి, సి జింక. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీనివాస కళ్యాణంకు వంట ఏర్పాట్లకు ఎవరికి అప్పగించారు? దానికైతే జవాబు ఆప్షన్ సి అగ్నిదేవుడు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. త్రినాథ్ పొల్లాడా గారు, భాస్కర్ నల్లముద్దు గారు, మూర్తి దుర్గా గారు, సిహెచ్ అరుణ గారు, పిచ్చుక సోమరాజు గారు ఏలూరు, క్షమించాలి, మరియు మంగళ గారు మరియు మాణిక్య రత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు నటుడు రాజేంద్ర ప్రసాద్ మరియు నటి మాలవిక పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అన్న విషయం చూద్దాము. ఈరోజు మనకు ఆషాఢం కారణంగా పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు లేవండి. అలా అని సాధారణంగా రోజువారీ పనులు చేసుకోవచ్చు, కానీ దీంట్లో దిగడానికి రిజిస్ట్రేషన్కి లేదా ఇళ్ళ స్థలాలకి వీటికి సంబంధించి అయితే ముహూర్తాలు లేవండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం.
మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.